ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని 5 రోజుల కస్టడీకి కోరుతూ ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ను మరింత విచారించాల్సిన అవసరం ఉందని ఏసీబీ కోర్టుకు తెలిపింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మనోజ్ అందిస్తారు. గుడ్ ఈవినింగ్ మనోజ్, చెప్పండి, ఏసీబీ పిటిషన్ పై మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? రేవంత్ కేసులో ఏసీబీ అధికారులు వారిని ఏదైతే A1 గా ఉన్న రేవంత్ రెడ్డి, అదేవిధంగా A2 సెబాస్టియన్, A3 ఉద్దేశం వాళ్ళని కూడా కస్టడీలను 5 రోజుల కస్టడీ కోరుతూ ఈరోజు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఏదైతే రేవంత్ అరెస్ట్ నేపథ్యంలో అరెస్ట్ అయిన తర్వాత ఏదో వీడియోస్ కానీ, ఆ వీడియో సంభాషణలు కానీ, అదేవిధంగా ఆడియో సంభాషణలు కానీ, అంతేకాకుండా ఆ కేసు వివరాలు పూర్తిగా అంటే ఎప్పటి నుండి వాళ్ళు దీన్ని అంటే కేసు ఈ డీల్ ని స్టార్ట్ చేయడం జరిగిందో అప్పటి నుంచి పూర్తిగా క్షుణ్ణంగా వారిని పూర్తిగా క్షుణ్ణంగా విచారించాలని చెప్పి కూడా ఓసీ ఏసీబీ కోర్టుకి చెప్పడం జరిగింది. ఏదైతే క్షుణ్ణంగా పూర్తి తరాలు క్షుణ్ణంగా అంటే క్లియర్ కట్ గా వారిని విచారిస్తేనే అయితే పూర్తిగా ఆ కేసు ఇంకా డెప్త్ గా వెళ్ళొచ్చనే ఆలోచనలో ఏసీబీ ఉందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో కొంత అంటే ఏసీబీ కొంత లీగల్ అడ్వైస్ ని కూడా తీసుకోవడం జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు దాంతో దాఖలు చేసే అవకాశాలు కూడా ఉన్నప్పటికీ పోలీసులు పక్కా ఆధారాల కోసం అన్ని విధాల విట్నెస్లందరినీ కూడా ఇప్పటికీ విచారిస్తున్నారు. అయితే ఈ కేసులో ఇప్పటికే ముత్తయ్య పరారీలో ఉన్నప్పటికీ అతన్ని కూడా అతి త్వరలో అరెస్ట్ చేసి మొదట ఆ స్టీఫెన్సన్ ఎవరైతే ఎమ్మెల్యేని కూడా ఇప్పటికే వాళ్ళు కంప్లైంట్ అయినా ఇచ్చినప్పటి నుంచి పూర్తి ధరలో మినిట్ టు మినిట్ అన్ని రికార్డ్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఏంటంటే ఇరువైపు అంటే రేవంత్ రెడ్డి వైపు తరఫు నుంచి కూడా పూర్తిగా వీరు ఒక గట్టి అంటే విట్నెస్ ఉండాలి, అది గట్టి అంటే పూర్తి ధరలు విచారించిన అనంతరమే అన్ని విషయాలు బయటకు వస్తాయి, అన్ని విషయాలు తెలుస్తాయి. అదేవిధంగా ఈ కేసు ఇంకా పూర్వపరాలు లోతుగా ఉంటాయని చెప్పి ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అయితే ఒక 5 రోజుల కస్టడీ కోర్టు ఏసీబీ కోర్టులో వారు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అదే కోర్టు మాత్రం ఇప్పటికీ దాని మీద అంటే పిటిషన్ యాక్సెప్ట్ చేసింది. కోర్టు ఇప్పటికే దాని మీద ఇంకా విచారణ జరుపుతుంది. అదే ఏసీబీ కోర్టుకి ఇంకా అనుమతి అంటే ఏసీబీకి అనుమతి ఇస్తారా లేదా అనే దానిపై ఇంకా కోర్టు తీర్పు ఇవ్వాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ మనోజ్.